ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుదల లక్ష్యంగా రౌండ్ టేబుల్ ఇండియా 134 ఆధ్వర్యంలో చేపట్టిన స్కూల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేవెళ్ల జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో 12 కొత్త తరగతి గదులను ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అదనపు క్లాస్ రూమ్స్, శానిటేషన్ బ్లాకులు, డెస్కులు, గ్రీన్ బోర్డులు వంటి సదుపాయాలను అందజేశారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. మనము చేవెళ్ళ గర్ల్స్ స్కూల్లో ఫస్ట్ ఫేజ్ 14 క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశామండి. టోటల్ ఈరోజు 14 క్లాస్ రూమ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ది కూడా భూమి పూజ జరిగింది. టోటల్ మనకి 24 క్లాస్ రూమ్స్ ప్లస్ ల్యాబ్స్ ప్లస్ స్పోర్ట్స్ ఏరియా అనేది మొత్తం నిర్వహించడం జరుగుతుంది. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 3 కోట్ల పైగా అవుతుంది. ఇది ఒక్కటే కాకుండా మేము ఇప్పటివరకు 18 స్కూళ్ళు నిర్మించాము. ఇక్కడనే కాకుండా వేరే జిల్లాలలో కూడా నిర్మించాము. సో ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో మేము కట్టించిన స్కూళ్ళల్లో వాళ్ళకి జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నుంచి ఎనీ స్కిల్ అనేది డెవలప్మెంట్ చేయడానికి 3 months to 4 months ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ కూడా ఇవ్వబడుతుంది. దాంతో వాళ్ళు మా మెయిన్ మోటో ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వస్తుంది అనేది ఆ ధ్యేయంతో మేము ఇది జరిపించామండి. మా ఒకటే మోటో ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. మేము కట్టేది పాఠశాలలు కాదు, విద్యార్థుల భవిష్యత్తు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్నీ చెక్ చేసుకొని చేస్తాం. బట్ ఆర్ మెయిన్ మోటో అనేది గవర్నమెంట్ స్కూల్స్ కట్టిస్తే ఆ విద్యను ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారనే మా ధ్యేయం. అది ఫస్ట్. అవును, మేము ఇప్పటికి ముందు కూడా అంటే మా అతిపెద్ద సర్జరీ అనేది లివర్ ట్రాన్స్ప్లాంట్ 18 లక్షలు పెట్టి చేయించాము ఒకటే. టౌన్లో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ రౌండ్ టేబుల్ సంస్థ వారు దత్తత తీసుకొని దాదాపు 3,50,00,000తో ఈ యొక్క స్కూల్ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు 14 క్లాస్ రూమ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రౌండ్ టేబుల్ సంస్థ వారు ఇది ఒక్కటే కాదు, చాలా గ్రామాల్లో మరి క్లాస్ రూమ్స్ కట్టించిన స్కూల్ విద్య గురించి ఎంతో ఖర్చు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ అవి దానం చేసే గుణం కొందరికీ ఉంటుంది. అందులో రౌండ్ టేబుల్ వాళ్ళు సంస్థ మరి ముందుకొచ్చి విద్య కోసం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి పాఠశాల భవనాలు ఇంకా నిర్మించడానికి భగవంతుడు రౌండ్ టేబుల్ సంస్థకు ఇంకింత చైతన్యనిచ్చి ముందుకు తీసుకుపోవాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున 14 క్లాస్ రూమ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది మొదటి విడత, రెండో విడత ఇది కార్యక్రమం ఉంది. కాబట్టి మరి ఇక్కడ చదివే విద్యార్థులకు కూడా చెప్పిన 10th వరకు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతారో వాళ్ళకు జిఎంఆర్ మహాలక్ష్మి స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ శంషాబాద్లో ఉంది. మరి వాళ్ళే సొంత నిధులతోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అన్ని రకాల స్కిల్స్ ఇచ్చి ఎన్నో నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యం గల ట్రేడ్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా వాళ్ళే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పాఠశాలలో ఫస్ట్ ఎవరైతే ఈ చదువుకున్న పిల్లలు ఎవరైతే వాళ్ళు ఫస్ట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు స్కాలర్షిప్ కూడా 25,000 ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కార్పొరేటివ్ స్కూళ్ళను స్థాయిని మించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో మరి ఇక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోకుండా మరి ఎలా ఇక్కడ ఉన్న చేవెళ్ళలో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ చేవెళ్ళ స్కూల్లో